ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన కొరకు దేవుని మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఏలియా అనే ఒక వృద్ధుడు ఊరికి చివరిలో ఉండే ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. అతనికి వయసు రీత్యా శరీరం సహకరించట్లేదు, నడవటానికి చేతికర్ర అవసరమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా అతని ముఖంలో ఆనందం వెలుగులా అందరికీ కనపడుతూ ఉంది. ప్రజలందరూ అతన్ని చూసి చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఏంటి, ఈయన ఇంత ఆనందంగా ఉంటున్నాడు ఈ వయసులో కూడా అని. అయితే ఒకరోజు అతని పక్కింటి పిల్లవాడు సంజయ్ వచ్చి అడిగాడు, తాతయ్య, నీవు ఈ వయసులో నీకు ఆరోగ్యమేమీ లేదు, కళ్ళు సరిగ్గా కనపడవు, నడవటం కూడా చాలా కష్టంగా ఉంది. అయినా నీవు ప్రతిరోజు ఉదయాన్నే దేవునికి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ చాలా ఆనందంగా ఉంటావు. ఎందుకు నీలో ఎప్పుడు ఈ ఆనందం కనపడుతుంది అని అడిగాడు. అప్పుడు ఏలియా చిరునవ్వుతో ఇలా చెప్పాడు, బాబు, నా శరీరం ఒకరోజు నన్ను వదిలిపెట్టి నెమ్మదిగా క్షీణించిపోతుంది. ఇది నా దేవుడు నాకు ఇచ్చిన గుడారం లాంటిది. నా అంతరంగ జీవితం అంటే నా ఆత్మ, నా అంతరంగ పురుషుడు ప్రతిరోజు దేవుని వాక్యంతో, ప్రార్థనతో, ఆయన ప్రేమతో దినదినము నూతనమవుతుంది. అందుకే నేను బాహ్యంగా బలహీనుడైనప్పటికీ అంతరంగముగా చాలా బలవంతుడును. నా దేవుడు నాకు ప్రతిరోజు క్రొత్త శక్తినిస్తాడు అని చెప్పాడు. ఆ రోజు నుంచి సంజయ్ కూడా ప్రతిరోజు ఉదయం ఏలియాను కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. కొన్నాళ్ళకి కాలక్రమంలో సంజయ్ కూడా ఆత్మీయ జీవితంలో నూతనపరచబడే మార్గాన్ని నేర్చుకున్నాడు. ప్రియులారా, మన శరీరం కూడా వ్యాధులతో, వేదనలతో, వృద్ధాప్యంతో, రకరకాల సమస్యలతో బాహ్య పురుషుడిగా ఉన్న ఈ శరీరము కృంగిపోతూనే ఉంది. కానీ మన అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతూ బలము కలిగి ఉండాలి. ఒక క్రైస్తవునిగా మనకుండే గొప్ప ఆశ, గొప్ప సంపద ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మనము ఆత్మతో నిత్యము బలవంతులుగా నిలబడటం. ప్రతిరోజు దేవుని వాక్యముతో మన మనస్సును ఉత్తేజపరుచుకుంటూ మన శరీరము కృంగిపోతున్నా, నలిగిపోతున్నా మనం మాత్రం విశ్వాసంలో బలవంతులమై ఉండాలి. ఈ శరీర సంబంధమైన బలహీనతలకు మనం భయపడక ప్రభు రాకడ కొరకు మన ఆత్మను సిద్ధపరుచుకుంటూ ఆత్మీయంగా మనం బలాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.